ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. వాళ్ళ నాన్న కూడా లాస్ట్లో పోతా అక్క చెల్లి అనుకుంటా చేతులు ఊపుకుంటా పోయాడు, నవ్వుతా. ఏమైపోయాడు? పావురాలు గొట్టలో పావురం అయిపోయాడు. ఇతనికే కుర్రోడైనా సరే ఎన్నాలో బతకడం ఉన్న టెన్షన్లకు, ఎందుకంటే ఇతను దోసిన దోపిడీకి, ఇతను చేసిన అవినీతులకి పోతాడు. టెన్షన్ తట్టుకోలేక ఏ ఆటుపేలయ్యో పోతాడు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దీని సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన వయసు గురించి ఏదైతే గతంలో ఆల్రెడీ మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. మీకు ఇదే లాస్ట్ ఎలక్షన్, ఇకపైన మీరు ఉంటారో లేదో తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినట్టు అంశం పైన మీ అభిప్రాయం ఏంటి? 2024లో మొన్న ఓడిపోయిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడాడు. మతి పోయి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారిని కాల్ చేయాలి, అవి తీసుకొట్టాలి, ఇది తీసుకొట్టాలని మాట్లాడారు. జనం బుద్ధి చెప్పారు, జనమే కొట్టారు చెప్పులు తీసుకొని. లాస్ట్ అనేది మొన్న 2024తోనే జగన్మోహన్ రెడ్డికి లాస్ట్, చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు ఇదే విధానంతో ఇంకా 20 సంవత్సరాలు బ్రహ్మాండంగా కుర్రోడు తిరిగి జనాన్ని మంచి డెవలప్ చేస్తానికి ఎన్నో రకాలుగా వాళ్ళకి హామీలు ఇచ్చున్నాడు. ఒక్కోటి చేసుకుంటా వస్తున్నాడు. ఆవిసి పెరిగితే తప్పితే చంద్రబాబు నాయుడికి ఇతను చెప్పినట్టు ఏం జరగదు. ఇతనికే కుర్రోడైనా సరే ఎన్నాలో బతకడం ఉన్న టెన్షన్లకు, ఎందుకంటే ఇతను దోసిన దోపిడీకి, ఇతను చేసిన అవినీతులకి, ఇతర రాష్ట్రాల్లో తరలించిన దానికి, ఈ అన్ని విషయాల్లో ఇతనికే జనం, ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము తిని ఇతనికి ఆయుష్ తగ్గిపోయి చంద్రబాబు నాయుడు గారి కంటే ముందే ఈ జగన్మోహన్ రెడ్డి పోతాడు. టెన్షన్ తట్టుకోలేక ఏ ఆటుపేలయ్యో పోతాడు. ఎందుకు జరిగిద్దంటే ఇతనికి వాళ్ళ నాన్నగారు ఉండగానే 1,00,000 కోట్లు దోశాడు. వాళ్ళ నాన్నగారిని అడ్డం పెట్టి ఈడీ కేసులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఉండే వాళ్ళ బాబాయ్ కేసు ఉంది. హార్ట్ అటాక్ అని అవన్నీ సృష్టించబోయారు. అవన్నీ ఈరుపడలా. మద్యం కుంభకోణంలో ఇప్పుడు మొన్న 11 కోట్లు దొరికినాయి. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళందరి జీవితాలు పూర్తి స్థాయిలో వీటన్నిటి కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు దోసుకుంటానికైనా, ఎవరో ఈ జైలుకు పోయినా, ఏం జరిగినా దీని అనుమానం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆవిసి తగ్గిపోయి ప్రజల సొమ్ము, పేద ప్రజల సొమ్ము, మద్యం అంటే పరమ సన్నాసి మద్యం ఇచ్చి, సీప్ మద్యం ఇచ్చి, ఒరిజినల్ మద్యం లేక జనానికి అమ్మి ఎంతో మందిని చచ్చిపోవడానికి కారుకుడయ్యాడు ఇతను. అది అర్థం చేసుకోవాల్సిందిగా వైసీపీ వాళ్ళు ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని జనానికి న్యాయం చేసేటట్టుగా నడవాలి, మంచి మాటలు మాట్లాడాలి. ఇలాంటి మాటలు మాట్లాడితే 151కి 11 చేశారు. 11కి నెక్స్ట్ 0 అయిపోయింది. వీళ్ళు ఏదో భ్రమంలో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంకా గవర్నమెంట్ వచ్చేది లేదు, వీళ్ళు చచ్చేది లేదు. అనవసరమైన మాటలు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచైనా నోరు తగ్గించుకొని మాట్లాడుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే ఇదే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటికైనా కానీ మీరు చేసిన అక్రమాలని, మీరు చేసిన అన్యాయాలని, మీరు చేసిన అవినీతిని తప్పించుకోవడానికైనా కనీసం ఇప్పుడైనా హరే రామ హరే కృష్ణ అనుకుంటే కనీసం పుణ్యమైన వస్తుంది మీరు చేసిన అవినీతికి అని చెప్పి మాట్లాడుతాను. నిజంగా చంద్రబాబు నాయుడు అంత అవినీతి చేశాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం మాట్లాడాడో అవన్నీ అతనికి వర్తిస్తాయి. ఎందుకు వర్తిస్తాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటాడు, ప్రజలకు న్యాయం చేస్తాడు. ఇప్పుడు గెలిచిన నెల రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రం అంతా రోడ్లన్నీ ఎంత చక్కగా బాగు చేశాడు చంద్రబాబు నాయుడు గారు, బాగు చేయించాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఈ కుంభకోణాలు పెట్టుకొని గ్రామాలకి కానీ, హైవేలు కానీ సరిగ్గా రోడ్లు లేకుండా బళ్ళు స్లిప్ అయి పడిపోయి ఎంతమంది చచ్చిపోయారు. ఇవన్నీ అర్థం కావట్లేదు ప్రజలకి. పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది. ఇతను పిచ్చివాగుడు వాక్కుంటున్నాడు. ప్రభుత్వం లేకపోయేపాటికి పిచ్చివాగుడు వాక్కుంటున్నాడు. జనం ఉన్న టైంలో కూడా బయటికి రాలా. సెక్రటరీ ఆఫీస్కి వచ్చిన పట్టాలు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని వచ్చాడు తప్పితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాగా కార్లు వేసుకుని ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి నేను ఇది చేస్తానని మాట్లాడిన దాఖలా కూడా లేవు. అవన్నీ జనం అర్థం చేసుకుని బుద్ధి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా ఏమి అంటానికి కూడా ఇతను పనికిరాడు. ఎందుకు పనికిరాడంటే ఇతను చేసిన కుంభకోణాలు ఏందండి. ఎకరం 5 లక్షల పొలం ఉన్నది, చెంటు భూములని బేదలకు ఆశపెట్టి ఒక 15 లక్షలు 20 లక్షలు ఉన్న పొలం కోట్లు రాసి పారదింగి ఎమ్మెల్యేలకు లబ్ధి పొంది, ఇతను లబ్ధి పొంది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి బస్టు పట్టిస్తే ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేంత వ్యక్తి ఇతను. ప్రజలను నమ్మి ఏదో ఓటేసినందుకు ఒక్కసారితోనే ప్రజల్ని
నిలువున నట్టేయటం ముంచేశాడు. రాష్ట్రాన్ని పరమ దరిద్రం అప్పుల పాలు చేసేసి జీవితంలో ఓటేస్తారని ఇతను మాట్లాడుతున్నాడండి. చంద్రబాబు నాయుడు గారిని వైసీపీలు ఎవరైనా ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడింది అన్నీ కూడా బాబు గారి మీద మాట్లాడి అతనికే వర్తిస్తే తప్పితే బాబు గారు అలాంటి అతను అనుకున్నట్టు ఏమి లేడు. ఎలక్షన్ టైంలో అండి ఎంతమందిని బెదిరించి ఏకగ్రహం చేసి ఎన్ని చేశారండి, అలాంటివి ఏమైనా జరిగినాయా? నువ్వు జరగనివని నీ నియోజకవర్గంలో ఆ యంత్రాంగాన్ని పెట్టి రాజ్యాంగంలో విధానంలోనే చక్కగా ఎలక్షన్ జరిపితే ఇవాళ నీ పని నీకు కానీ లేదు, నువ్వు గెలవడానికి ఆడ గెలవు అని ఏదో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతాం చాలా దుర్మార్గం అండి. నేనైతే పూర్తి స్థాయిలో ఖండిస్తున్నానండి ఇతను మాత్రం జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే ఈ చర్చికి వెళ్తావు నువ్వు హరే రామ హరే కృష్ణ అంటే నువ్వే అనుకోవాలి. ఇవాళ నువ్వు అనుకుంటేనే హరే రామ హరే కృష్ణ అని కొంతమంది కన్నా ఎంతో కొంత నీకు జ్ఞానం వచ్చింది. నువ్వు అనుకొని అప్పుడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా నువ్వు మాట్లాడింది వర్తించదు. పులివెందులో ఏదైతే జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో ఇందులో తెలుగుదేశం పార్టీ అవినీతి చేస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ అక్రమాలు చేస్తూ ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఓట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఓట్లు వేయడానికి కూడా అవకాశం లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన దాడులు చేస్తూ ఉంది, వాళ్ళపైన అక్రమంగా నిర్బంధం చేస్తూ ఉందని చెప్పి మాట్లాడుతున్నాం. ఎందుకు పులివెందులో గెలవాలి, ఎందుకు తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది? తెలుగుదేశం పార్టీ పులివెందులో గెలవాలని ఏమీ లేదండి. కాకపోతే గవర్నమెంట్ ఉంది, ఎప్పుడు కూడా రౌడీజం చేసేవాళ్ళు అన్ని ఏకగ్రం చేసుకొని కడప నియోజకవర్గంలో ఎక్కడ కూడా వాళ్ళకి తప్పితే ఏ పార్టీకి ఎప్పుడూ రానికుండా రిగ్గింగ్ చేసి రౌడీని తోలి బాంబులేసి అల్ల కులాలు చేసి భయభ్రాంతులు చేసి వాళ్ళకే ఓటేసుకునేటట్టుగా వాళ్ళే రిగ్గింగ్ చేసుకునేటట్టుగా అప్పుడులో జరిగినాయి. అది జరగకుండా చూసినందుకు రాజ్యాంగబద్ధంగానే జరిపాడు ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు. ఎలాంటి రౌడీజం చేయాల వాళ్ళు చేసే రౌడీజాలు ఆపి మంచి ఆఫీసర్స్ని వేసి ఎలక్షన్ సజావంగా జరిపాడు. ఎవరిని ఏమి గొడవలు జరగకుండా ఎవరి మీద బాంబులు వేయకుండా చాలా బాగా ఎలక్షన్ జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ప్రధానంగా పులివెందుల నియోజకవర్గంలో పులివెందులను కైవసం చేసుకోవాలని చెప్పి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కిపెట్టాలి, పులివెందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలి అని చెప్పి పన్నాగాలు వేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను బెదిరిస్తూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అరెస్టులు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి కానీ లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి సతీష్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు చేయాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీకి? వైఎస్ఆర్ పార్టీని తెలుగుదేశం ఎప్పుడూ టార్గెట్ చేయదండి. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం నడిచిద్ది. అలాగే జనానికి ఇబ్బందులు లేకుండా వాళ్ళు చేసి వాళ్ళు అలవాటు పడ్డ రౌడీజాలకి ఆ బాంబులు సంస్కృతికి వీళ్ళు విరుద్ధంగా వాళ్ళు ఏం జరగకుండా అడ్డుపడ్డందుకే ఇవన్నీ వాగుతున్నారు తప్పితే అక్కడ జనమే చెప్పారండి బుద్ధి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పులివెందుల కైవసం చేసుకునేది ఏముంది? పులివెందుల నియోజకవర్గంలో కూడా వాళ్ళకు మొత్తం గెలిచిన 2 సీట్లే కదా గెలిచింది, అన్ని టీడీపీయే గెలిచినాయి కదా. జనానికి ఏం చేస్తే మనకు ఓటేస్తారా, ఎవరిని బాగు చేయాలి, ఎవరికి లబ్ధి పొందేయాలి అనే ఆలోచనే ఉంటారు తండ్రి కొడుకులు కూడా వీళ్ళిద్దరు, లోకేష్ అయినా చంద్రబాబు నాయుడు గారు అయినా. అంతేగాని రౌడీజం చేసి ఓట్లు వేయించుకుందామనే భావము నందమూరి తారక రామారావు గారు పార్టీ పుట్టించిన ఆయన కాడి నుంచి లేదు, ఎలాగోడు లేదు. అది ప్రధానంగా పులివెందులనే టార్గెట్ చేశారు తెలుగుదేశం పార్టీ. ప్రధానంగా పులివెందుల్లో ప్రధానంగా కడప జిల్లాలో పాగా వేయాలి, కడప జిల్లాలో జెండా పాతాలి అని ప్రధానంగా ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బంది పెడతా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పట్ల ఓట్లు వేయకుండా కూడా చేస్తూ ఉన్నారని చెప్పి ప్రధానంగా ఆరోపణ. నిజమేనా అది? ఏమండి ఆ టార్గెట్ ఉంటే నిన్న అవినాష్ రెడ్డి ఎలక్షన్ టైంలో కొన్ని వందల మందితో ర్యాలీ జరుపుతాడా? టీడీపీ వాళ్ళు ఎవరైనా జరిపారా ర్యాలీ అనేది? ఆ ఎలక్షన్ అనేది అల్లకులాలు చేసి వాళ్ళ ఖాతాలోనే చేసుకోవాలి, భయభ్రాంతులు చేయాలి జనాన్ని ఎంత ర్యాలీ పెట్టాడండి. వాళ్ళని టార్గెట్ చేసే పరిస్థితే లేదండి. ఎందుకు చేయరంటే తెలుగుదేశం వాళ్ళు అంత దరిద్రంగా వాళ్ళకి ఒక్కళ్ళు ఏ ఎమ్మెల్యే అయినా మినిస్టర్లు ఉన్నారండి. ఏమన్నా ర్యాలీ చేశారా? ఏది ఇచ్చారా? గత 30 సంవత్సరాలుగా పులివెందుల నియోజకవర్గంలో జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ లో కనీసం నామినేషన్ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు రాని పక్షంలో ఈరోజు 11 నామినేషన్స్ ఎలా వేయగలిగారు తెలుగుదేశం పార్టీ నాయకులు? పూర్తి స్థాయిలో మంచి ప్రభుత్వం ఉందండి. జనాలు వాళ్ళంతటికి వాళ్ళు స్వయంగా వెళ్ళి ఓటేసుకునేటట్టుగా ఈ ప్రభుత్వం కల్పించాల్సినవన్నీ కల్పించారు. దగ్గరుండి అది ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూశారు. అందువల్లనే ఎవరు మనసాక్షిగా వేసుకున్నారు. అంతేగాని ఇంతకుముందు అలా వేయటానికి కూడా వీళ్ళు లేకుండా వేసి వచ్చినట్టు చంపేసేవాళ్ళుగా వీళ్ళు. ఇప్పుడు అంజిరెడ్డి తాతనే అన్ని చించేశారు.
చించేస్తే అయినా అంజిరెడ్డి తాత తొడగొట్టల్లా వెళ్ళి నామినేషన్ వేశాడు. అలాంటివే కాదండి, ఎన్నో సమస్యలు చూసాం. ఎంతమంది నాగం చేశారండి. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినోడిని కడప జిల్లాలో ఏదన్నా అసలు ఒక్కళ్ళని సరిగ్గా తిరగనిచ్చారండి. ఆ భయభ్రాంతులకే ఎవరు ఏరే వాళ్ళు వేసేవాళ్ళు కాదు, వీళ్ళు వేసుకునే వాళ్ళు. ఇప్పుడున్న గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ కనుక ఎప్పుడు జరగని స్థాయిలో చక్కగా ఎలక్షన్ జరిపింది ఇప్పుడున్న గవర్నమెంట్. లోకేష్ బాబు గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా అక్కడ ఏం టార్గెట్ కాదండి, టార్గెట్గా జనానికే ఇరష్టబుట్టిపోయింది. వాళ్ళ మీద ఇరష్టబుట్టిపోయి జనానికే టార్గెట్ అయ్యారో తప్పితే వాళ్ళు లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి ఏముందండి ఆ జెడ్పీటీ సీటు ఏమన్నా ఈ రాష్ట్రాన్ని ఏమన్నా ఉద్ధరిస్తానికి వీళ్ళిద్దరు పెట్టుకుంటారా? ఏదైతే ఈ ఎలక్షన్ ప్రధానంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారుతా ఉన్నటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారి వయసును ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని ఉద్దేశించి ఇదే లాస్ట్ ఎలక్షన్, నీకు ఇదే లాస్ట్ ముఖ్యమంత్రి, ఇదే లాస్ట్ పదవి అని చెప్పి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. నిజంగా అంటే ఈ విధంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని వయసును ఉద్దేశించి కానీ లేదంటే తన ఏదైతే ప్రస్తుతం పరిస్థితిని విమర్శించడం కరెక్టేనా? ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్ వాళ్ళ నాన్న గురించి అనుకున్నావా? కర్మగాలితో ఎవరు పోతారో తెలియదు, భగవంతుడు ఎవరిని తీసుకెళ్తాడో తెలియదు. ఈయనెవరండి? ఇప్పుడు ఒక దేవుడు నిర్ణయిస్తాడు ఆ నిర్ణయం. వాళ్ళ నాన్న కూడా లాస్ట్లో పోతా అక్క చెల్లి అనుకుంటా చేతులు ఊపుకుంటా పోయాడు, నవ్వుతా. ఏమైపోయాడు? పావురాలు గొట్టలో పావురం అయిపోయాడు. అలాగే ఈయన డిసైడ్ చేసే దేవుడా? ఈయన చూసుకుంటే చాలండి. ఈయన కేసులు, ఈయన కథ, ఈయన వ్యవహారం తప్పుకోవటానికి బాబు గారి మీద మాట్లాడతాడు, ఇంకో లోకేష్ మీద మాట్లాడతాడు, ఇంకొకరి మీద మాట్లాడతాడు, రకరకాలుగా సృష్టిస్తాడు. వాళ్ళ బాబా కేసులో తప్పుకోవటానికి ఎన్నో సమస్యలు సృష్టిస్తాడు. తప్పితే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు అసలు వాళ్ళకి టార్గెట్ ఏంది? వాళ్ళు తలుచుకుంటే అసలు వాళ్ళు ఉంటారా ఏంది? ఏం మాట్లాడతాడు ఈ టైంలో? వాళ్ళు చేసిన అల్లకులాలకి ఏమి లేని బాబు గారిని 52 రోజులు జైల్లో పెడితేనే పెట్టాడు ఇతను. వాళ్ళు టార్గెట్ చేసుకుంటే అసలు ఈ రాష్ట్రంలో ఉంటాడా? ఎండ తిరుగుతాడా? అంత ప్రశాంతంగా వదిలి వాళ్ళందరూ ఈరోజు కూడా ఆల్దే గవర్నమెంట్ ఉన్నట్టు మెంటల్ ఎక్కిన వాళ్ళు మాట్లాడినట్టు ఒక్కొక్కటి మాట్లాడుతున్నా ఎంత ప్రశాంతంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. వాళ్ళు ఏమైనా చేశారా? అనవసరమైన మాటలు. ఆయన కేసు నుంచి తప్పుకోవటానికి, ఈ లిక్కర్ కేసు నుంచి తప్పుకోవటానికి, వాళ్ళ బాబాయ్ కేసు నుంచి తప్పుకోవటానికి వెయ్యో. ఇప్పుడు ఆడ పరువు పోయిద్ది రాష్ట్ర స్థాయిలో. ఆడ విషయం తెలియదు కదా. రాష్ట్ర స్థాయిలో నా చరిత్ర అయిపోయింది, నెక్స్ట్ కూడా నాకు ఎవరు ఓట్లేరు ఇది పోతే అనే భావంతో పిచ్చి భ్రమంతో మాట్లాడుతున్నాడు. మెంట్లకి తప్పితే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు టార్గెట్ కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆయుష్ పెరిగిద్దండి. అతను ఏమంటున్నాడు? నెక్స్ట్ ఎలక్షన్ ఉన్నాడు. ఇలాంటి ఎలక్షన్ 3 చూస్తాడు చంద్రబాబు నాయుడు. అంత ఉత్సాహంగా ఉన్నాడు. జనం ఆశీస్సులు ఆయనకు అలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా చేస్తాడు. ఎప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికి గెలవడు. నెక్స్ట్ ఎలక్షన్ 0. ఇలాగే జనం కూడా ఈ మాటలను చూసి ఎవడన్నా సానుభూతి ఉండి ఆ పార్టీలో ఉన్నవాడిని గెలిపారు. నెక్స్ట్ మొన్న 11 గెలిచినట్టు ఇంకేం అలాంటి వాళ్ళకి కూడా ఓట్లేరు ఇతని గురించి. పొనుకున్నప్పుడు ఆలోచించుకో ప్రశాంతంగా. అది నీ పరిస్థితి ఏంటో తెలుసుకో. రాష్ట్రాన్ని ఏం చేశావో, ఎలా చేశావో, ఏం జరిగిందో, ఎంత సర్వనాశనం చేసావో, పేదవాళ్ళు ఎంతమందిని చంపేసావో ఇవన్నీ ఆలోచించుకొని నువ్వు అప్పుడు ఈ విషయాలు మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.